మధ్యాహ్నం 12 గంటలకి క్యాంప్ ప్లాన్ చేస్తే 3:30 అయ్యేసరికి టికెట్లు బుక్ చేసుకుని ట్రైన్ ఎక్కేసాము. ఈవినింగ్ 5 అయ్యేసరికి చలి స్టార్ట్ అయిపోయింది. అందుకని స్వెటర్లు ముసుగులేసేసాం. ఈయన రాయ్పూర్ లో దిగి బస్ ఎక్కి రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాం అనేసరికి నాకు ఒక ప్లేస్ ఐడియా వచ్చింది. ఆ ప్లేస్ కి మేము లాస్ట్ ఫిబ్రవరి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఏ రోజు కుదరలేదు. రాయ్పూర్ కి 400 కిలోమీటర్ల దూరంలో కిరండోల్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడే మా మరిది తోటికోడలు ఉంటున్నారు. ఇది టోటల్ గా కొండ ప్రాంతం, ట్రైబల్స్ వాళ్ళందరూ ఉండే ప్లేస్. చలి కూడా చాలా ఎక్కువగా ఉంటదని ఫిక్స్ అయ్యి వేసిన స్వెటర్లు కూడా తీయకుండా దొరికిన నాన్ ఏసీ బస్ కే టికెట్లు బుక్ చేసేసుకుని మార్నింగ్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటే అగ్గిపేటలో పుల్లల్ని కుక్కేసినట్టు 30 మంది ఎక్కాల్సిన స్లీపర్ బస్ లో 90 మందిని ఎక్కిచ్చేసారు డ్రైవర్ గారు. చలికి వణుకొస్తుందేమో అనుకుని స్వెటర్లు వేసుకున్న మాకు చెవటలు పట్టేశాయి. ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే ఆ ఘాటీ రోడ్ లోని వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వామిటింగ్ అయిపోతుందో ఏంటో అనుకునేసరికి మేము దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. మార్నింగ్ 5:30 అయ్యేసరికి బచేలి రీచ్ అయిపోయాము. మీలో ఎంతో మందికి ఘాటీ రోడ్ లో ట్రావెల్ చేస్తే వామిటింగ్స్ అవ్వకుండా ఉంటాయి?